తిరుపతి జిల్లా కలెక్టర్ ఆదేశం మేరకు ప్రపంచ బదిరుల మరియు అంతర్జాతీయ సంజ్ఞా భాషల దినోత్సవం 2025 కలెక్టర్ కార్యాలయం ఆవరణలోని మీటింగ్ హాల్లో జ్యోతి ప్రజ్వలనతో ఘనంగా డిజేబుల్ వెల్ఫేర్ అసిస్టెంట్ డైరెక్టర్ బి వినోద్ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వయోభేదం లేకుండా వివిధ వృత్తుల్లో స్థిరపడిన దాదాపు 250 మందికి పైగా బదిరులు పాల్గొన్నారు. నెక్స్ట్ ఈ యొక్క ప్రపంచ బదిలీ దినోత్సవం సెలబ్రేషన్స్లో ఎందుకు అనే సంబంధించిన ఒక క్వశ్చన్ మీకైతే వచ్చింటుంది. అది ఎందుకంటే ప్రపంచంలో భాషలు అనేటివి ఒక్కొక్కరి ఒక్కొక్క విధంగా ఉంటాయి. ఒక్కొక్క దేశంలో వాళ్ళకి సంబంధించిన వాళ్ళ యొక్క లిపికి తగిన విధంగా వాళ్ళ భాషల యొక్క కమ్యూనికేషన్ బాగా జరుగుతూ ఉంటుంది. కానీ ఇక్కడ వచ్చి ప్రత్యేకత ఏమిటంటే మన బదిలీల కోసం సపరేట్గా ఒక సైన్ లాంగ్వేజ్, అది యూనివర్సల్ లాంగ్వేజ్. ఆ ద్వారా మన యొక్క ఆ భాష అంటే ప్రతి ఒక్క భాషలో వాళ్ళకి సంబంధించినది ఎక్స్ప్రెస్ చేయడానికి వాళ్ళ యొక్క ఫీలింగ్స్ చెప్పగలుగుతారు. ఇందులో మన యొక్క దీన్ని చేసుకోవడానికి కూడా ఈ యొక్క సైన్ లాంగ్వేజ్ ద్వారానే మనం చేసుకోగలుగుతాం. అందులో భాగంగా చదువు, ఉన్నత విద్యలకు సంబంధించిన దాంతో పాటు కూడా ఈ సైన్ లాంగ్వేజ్ మన యొక్క రోజువారీ కార్యక్రమాల్లో ఉపయోగపడుతుంది. ఆ యొక్క దీన్ని మర్చిపోకూడదనే ఉద్దేశంతో మనం కూడా ఈ సమాజంలో అంటే మాట్లాడే వాళ్ళతో సమానంగా మన యొక్క సంఘాలు దానికి సంబంధించింది తెలియజేయాలి, భాషని తెలియజేయాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అనిపించింది తప్పనిసరిగా మీకంటూ ఒక స్కూలు పెడితే బాగుంది. ఆల్రెడీ ఉంటాయి, అయితే ప్రత్యేకమైన స్కూల్ పెట్టి నిర్వహిస్తే ఎట్లా ఉంటుందని మా స్నేహితులు కృష్ణారెడ్డితో మాట్లాడడం జరిగింది. ఈ సాంకేతిక ఈ సైన్ లాంగ్వేజ్ అనేది ప్రపంచంలో చాలా భాషలు ఉన్నాయి. మన సౌత్ ఇండియాలో చూసుకుంటే తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ, రకరకాల భాషలు ఉన్నాయి. అయితే అంతర్జాతీయంగా ఒకే ఒక భాష ఉంది, అది సైన్ లాంగ్వేజ్. దాని గొప్పతనం మీరందరూ మాట్లాడే భాష సైన్ లాంగ్వేజ్ చాలా గొప్పది. దీన్ని నిత్య జీవితంలో మామూలు వచ్చినప్పుడు మేము కూడా పాటిస్తూ ఉంటాం. అయితే డిఫరెంట్ సైన్లు కూడా దాన్ని ఓన్లీ వద్దు ఇట్లాంటి అంటే ఈ భాష అందరికీ తెలిసిందే. అయితే దీన్ని మీరు పూర్తిగా మాట్లాడకుండా దీని ద్వారా మీరు విషయాలు ఎదుటి వారికి తెలియజేయడము, వాళ్ళ ద్వారా మీరు తీసుకోవడము చాలా బాగుంది. ఈరోజు జరుపుకునే ప్రపంచ బదిలీల దినోత్సవానికి ఐక్యరాజ్య సమితి ప్రాచుర్యంలోకి తీసుకొని వచ్చిన థీమ్ ఏమంటే నో హ్యూమన్ రైట్స్ వితౌట్ సైన్ లాంగ్వేజ్ రైట్స్. సంజ్ఞా భాషలు లేదా సంకేత భాషల హక్కులు లేకుండా మానవత్వపు హక్కులు ఉండవు, హ్యూమన్ రైట్స్ ఉండవు అని చెప్పి అంటే ఈ థీమ్లో ఎంత లోతైన అర్థం ఉందంటే ప్రపంచవ్యాప్తంగా బదిలీలు కావచ్చు, ఇతర ప్రత్యేక ప్రతిభావంతులు కావచ్చు, అలాగే సంజ్ఞా భాషలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఎదుర్కొనేటువంటి సమస్తమైన బాధలన్నీ కూడా ఇందులో ఇమిడి ఉన్నాయని నా భావన. స్వాతంత్రం వచ్చి దాదాపు 78 సంవత్సరాలు అయినా కూడా ఇప్పటికీ కూడా మనం ఇట్లాంటి లేమితో బాధపడుతూ ఉన్నామంటే దానికి అనేకమైనటువంటి
వచ్చేదానికి కారణాలు ఉన్నాయి. చాలా లోటు మనకు కనిపిస్తూ ఉంది. మనకి పెద్దలు చెప్పినటువంటి విషయాలను మీరందరూ మనము గౌరవించి ఇక్కడ మనకు వచ్చినందుకు చాలా సంతోషమని తన సంకేత భాషల ద్వారా మనందరికీ వ్యక్తం చేశారు. సభకు అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలుపుతూ పెద్దలందరికీ నమస్కారము తెలుపుకుంటాము. థ్యాంక్ యూ. బి సి డి ఈ ఎఫ్ జి హెచ్ కాబట్టి అట్లా ఉండకూడదు. మనం దినోత్సవం కాబట్టి దినోత్సవం జరుపుకోవడానికి రావాలి. మన వినోద్ సార్ అందరికి చెప్తున్నారు, అయినా కూడా తక్కువ తెలుగు, ఇంగ్లీషు, హిందీ వేరే వేరే లాంగ్వేజెస్ ఒకటే వస్తుంది. అంతర్జాతీయంగా ఒకే భాష మన సైన్ లాంగ్వేజ్ భాష. చూడడానికి సంబంధించి గవర్నమెంట్ నుంచి ఇంకా ఓకే సార్.